శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించుదాం. మిథునానికి చతుర్థంలో కేతు యొక్క ప్రభావము, అలాగే అష్టములో కుజుడు శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. బుధుడు కూడా భాగ్యంలో రవిశనుల యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో రాహు, లాభంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. మిథున రాశిలో ఉన్న నక్షత్రాల వారికి యొక్క ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. ఉన్న ఉద్యోగంలో కొన్ని చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది. అది కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇంక్రిమెంట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అనుకూలంగా మీకు కనబడుతున్నాయి. ఎటొచ్చి ఏంటంటే కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న దాంట్లో ఉండాలా లేదా వేరే ఉద్యోగం వెళ్ళాలా నిర్ణయం మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంచండి. అవకాశాలు వచ్చినా ఈ 15 రోజులు ఆగి ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం ఆరంభించడానికి, పార్ట్నర్షిప్లో చేయడానికి, లేకపోతే ప్రొపరేటరీ కన్సర్న్లో చేయడానికి అవకాశాలు బోల్డ్ అని వచ్చే అవకాశాలు ఇప్పుడు 15 రోజులు కనబడతాయి. వీటన్నిటిని కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే మీకు అనుకూలమైనది, మీకు ప్యాషన్ అయినది ఏదైనా ఉంటే దాంట్లో మీరు ఇనిషియేట్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే జరుగుతున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా 15 to 20% ప్రాఫిటబుల్గా జరిగే అవకాశం ఉంటుంది. చిన్న పిస్ స్ట్రెస్ అయితే ఉంటుంది. స్ట్రెస్ కూడా టెక్నికల్గా మీరు ఆలోచించి కానీ ముందుగానే వెళ్ళగలిగితే మంచి లాభదాయకంగా ఈ 15 రోజుల్లో మీకు కనబడే అవకాశం ఉంది. అలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరికీ కూడా పెట్టిన పెట్టుబడి, చేసిన వృత్తి, దానికి సంబంధించిన లాభాలు బాగా అద్భుతంగా కనబడే అవకాశం ఉంది. ఇనిషియేట్ చేయండి. తర్వాత రీప్రొడక్షన్స్ చేయండి. అదేవిధంగా మీరు చేసుకున్నప్పుడు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మీరు ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకుంటారో దానికి లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశం అయితే అద్భుతంగా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫార్మింగ్, వాటి మీద పవర్ ప్లాంట్, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఆరోగ్య విషయంలో అష్టంలో ఉన్న కుజుడు శుక్రుడు యొక్క ప్రభావం వలన ఎముకలకు సంబంధించిన కొన్ని దోషాలు కనబడుతుంది. కాల్షియం కొంత తక్కువ అవుతుంది. దీనివల్ల మోకాల కింద భాగంలో కొన్ని నొప్పులు రావడం ఉంటుంది. దీనికి సంబంధించిన కొంత ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, మెడిసిన్స్ కానీ ఇది వాడడానికి ప్రయత్నం చేయండి. కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అష్టంలో ఉన్న కుజ శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం నరానికి సంబంధించిన దోషం కూడా కనబడుతుంది. ఇది రాష్ట్రాధిపతి బుధుడు అక్కడే ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకోండి 15 రోజుల్లో. కొంతవరకు విష్ణు వంశానికి సంబంధించిన నారాయణ మంత్రం ఎప్పుడైతే చదువుతుంటారో దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండడం, మెడిటేషన్ చేసిన, ఏకాగ్రత చేయడం. ఎందుకంటే రాష్ట్రాధిపతి బలహీన పడ్డాడు కాదు, మేధస్సును పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ చేసుకుని ముందుగా ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.